వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. మా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని గడ్డమీది తాండా సర్పంచ్ రామ్ సింగ్ కోరారు. నగరంలోని బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి క్యాంపు కార్యాలయంలో సిరికొండ మండలం గడ్డమీది తాండా సర్పంచ్ రామ్ సింగ్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి విన్నవించారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వారి సమస్యలను త్వరలోనే పరిష్కరించి గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, సర్పంచ్ రామ్ సింగ్, సభ్యులు బాలరాజ్ నాయక్, లక్ష్మణ్, మంగ్యా, కాశీరామ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మున్సిపాలిటీల, మున్సిపల్ కార్పొరేషన్లకు సాధారణ ఎన్నికలు 2026 నిర్వహించేందుకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది. ఇవాళ ఎస్ఈసి రాణి కుముదుని షెడ్యూల్ విడుదల చేశారు. ఈ ఎలక్షన్లకు సంబంధించి అభ్యర్థులు రేపటి నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ కొనసాగనుందని తెలిపారు. ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించి ఫిబ్రవరి 13న ఓట్లను లెక్కించనున్నారు. ఎక్కడైనా రీపోలింగ్ చేయాల్సి ఉంటే 12న నిర్వహిస్తామని ఈసీ పేర్కొంది. ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. నామినేషన్లు 28/1/2026, నామినేషన్లకు చివరి తేదీ 30/1/2026, పోలింగ్ 11/2/2026, కౌంటింగ్ 13/2/2026న జరగనుంది. తెలంగాణలో 5 ఏసీపీలు బదిలీ చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ ను నియమించారు. ఏసీపీ రాజవెంకటరెడ్డిని సైదరాబాద్ కమిషనరేట్ కి బదిలీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు ఈ ట్రాన్స్ఫర్లు చేపట్టినట్లు తెలిపారు. వెంటనే ఈ బదిలీలు అమల్లోకి వస్తాయని, బదిలీ అయిన వారు తక్షణమే విధుల నుంచి రిలీవ్ అయ్యి కొత్త పోస్టింగ్ విధుల్లో చేరాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీజీపీఏ స్టాండ్స్లో డీఎస్పీ ఇల్లందు ఎస్డిపిఓ విధులు నిర్వహిస్తున్న సారంగపాణిని ఖమ్మం జిల్లా వైరా ఏసీపీ బదిలీ చేశారు. దీంతో ఆయన ఇల్లందు ఎన్డీపీఓ పోస్టింగ్ రద్దయింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ డీఎస్పీ ఉన్న ఆయనను వైరా ఏసీపీ పోస్టు నుంచి తొలగించి జీహెచ్ఎంసీ అదనపు ఎస్పీ ఖాళీ పోస్టులను కొనసాగించాలని నిర్ణయించారు. ఇంటెలిజెన్స్ విభాగంలో డీఎస్పీగా ఉన్న వెంకన్న బాబును ఇల్లందు ఎన్డీపీఓ నియమించారు. హైదరాబాద్ లో ఏసీపీగా పనిచేస్తున్న ప్రకాష్ ను నిజామాబాద్ ఏసీపీగా బదిలీ చేశారు. నిజామాబాద్ ఏసీపీగా ఉన్న రాజవెంకటరెడ్డిని హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వీరంతా విధుల్లో చేరిన తర్వాత సిటీసీ నివేదికలు సమర్పించనున్నారు. ఉద్యమకారులకు ఉద్యమ నాయకుడిని దూరం చేసింది మాజీ ఎంపీ సంతోష్ రావేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. గద్దర్ లాంటి నాయకులు గేటు బయట ఉండాల్సి వచ్చిందంటే దానికి కారణం సంతోష్ రావేనని ఆరోపించారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్సైజ్ పోలీసులంటే గంజాయి సరఫరాదారులు, స్మగ్లర్లకు భయం లేదని కవిత అన్నారు. ఎక్సైజ్ పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది వద్ద ఆయుధాలు ఉంటేనే భయం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో గృహ హింస పెరిగిపోతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్ రావు గూఢచారి, నేను ముందు నుంచి చెబుతున్నా దెయ్యం ఆయనే. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీట్ సంతోష్ కు ఎలాంటి శిక్ష విధిస్తున్నది వేచి చూడాలి. ఆయనకు శిక్ష పడుతుందన్న నమ్మకం నాకు లేదు అని కవిత వ్యాఖ్యానించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, ఉద్యమ నాయకులు ఉద్యమకారులకు దూరమైనరంటే, పేద ప్రజలకు దూరమైనరంటే, అమరవీరుల కుటుంబాలకు దూరమైనరంటే, పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే, ఈటెల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే, ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్, మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి. మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కానీ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ గుంపు మేస్త్రి గారు, బంజారా హిల్స్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో చిన్నారి శివానంద్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు పరామర్శించి ధైర్యం తెలిపారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ గ్రామానికి చెందిన ఏక్తాపూర్ పండిత్ పార్వతమ్మ దంపతుల కుమారుడు శివానంద్ గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతుండగా చిన్నారికి ఆపరేషన్ కోసం అతడి తల్లిదండ్రులు కవితని సంప్రదించారు. ఆమె చొరవ తీసుకొని నిమ్స్ ఆసుపత్రిలో 2025 డిసెంబర్ 17న ఆపరేషన్ చేయించారు. ఆ తర్వాత కోలుకున్న శివానంద్ తన తల్లిదండ్రులతో కలిసి మంగళవారం బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవితని కలిశారు. ఈ సందర్భంగా చిన్నారిని పరామర్శించిన కవిత త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకొని చదువు కొనసాగించాలని సూచించారు. ధైర్యంగా ఉండాలని తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ విశ్వవిద్యాలయ తెలుగు విభాగాధిపతిగా ప్రొఫెసర్ పి కనకయ్య నియామకమయ్యారు. తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ఆదేశాలకు అనుగుణంగా ప్రొఫెసర్ పి కనకయ్యను తెలుగు విభాగానికి చెందిన ప్రొఫెసర్ పి కనకయ్య గతంలో అడ్మిషన్ పదవులు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వైస్ ఛాన్సలర్ మరియు రిజిస్టర్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే తనను అభినందించిన అధ్యాపకేతర బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్రం తెచ్చిన కొత్త ఎంజీఎం రామ్ పథకాన్ని రద్దు చేసి పాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునఃప్రారంభించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ విమర్శించారు. సిరికొండలో మంగళవారం నాడు అఖిల భారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం సంఘాల ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలి అని వ్యవసాయ కూలీలతో ర్యాలీ నిర్వహించి ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సరఫరాలు మేలు కోసం వ్యవసాయ కూలీలపై కక్ష కట్టి వ్యవసాయ కూలీలకు ఉపాధి లేకుండా కుట్రలకు పూనుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఎంజీఎన్ రామ్ స్కీమ్ను రద్దు చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంను నిర్వీర్యం చేస్తుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గ్రామీణ ఉపాధి హామీ పథకంను నిర్వీర్యం చేసి రద్దు చేసే కుట్రలో భాగంగానే కొత్తగా కూలీలకు తీరని అన్యాయం చేయడమే అవుతుందన్నారు. కావున ఉపాధిని ఇవ్వడం రాజ్యాంగం కల్పించిన కనీస బాధ్యత. కూలీల పరిస్థితిని అర్థం చేసుకొని కొత్తగా తెచ్చిన ఎంజీఎన్ రామ్ స్కీమ్ను రద్దు చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంను కొనసాగించాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ సురేష్, ప్రధాన కార్యదర్శి బి బాబన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ దామోదర్ పాల్గొన్నారు. ఆ రాష్ట్రాలకు ఆర్థిక భారం పడతా ఉంటే తేలుగుట్టిన దొంగలాగా ఈ రోజు నోరు మెదపకుండా చంద్రబాబు ఏ విధంగా అయితే ఉన్నాడో ఇక్కడ కూడా ఒకవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఈ ఏదైతే రామ్జీ చట్టాన్ని, ఏదైతే ప్రజా వ్యతిరేక చట్టాన్ని, వ్యవసాయ కూలీలని నష్టం చేసే చట్టాన్ని రద్దు చేయాలి అనే పోరాటం చేయమని పిలిపిస్తే ఇక్కడ మరి ఈయన గారికి ఏమొచ్చింది అడుగుతా ఉన్నా నేను. అంటే బీజేపీకి నష్టం వస్తుందన్నా జడ్పీటీసీ ఎన్నికల్లో, ఎంపీటీసీకి ఎన్నికల్లో బీజేపీకి నష్టం వస్తుంది అనుకుంటుండా, లేదా ఆయనకు ప్రయోజనం ఉంటుందని? ఏఎన్ఎంలకు శిక్షణ కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ రాజశ్రీ ప్రారంభించారు. నిజామాబాద్ డివిజన్, బోధన్ డివిజన్ సగం ఏఎన్ఎంలకు ఏఆర్ఎం, ఎంఏఎన్, ఐహెచ్ఆర్, పీటీఎం శిక్షణలో మొదటి బ్యాచ్ విజయవంతంగా పూర్తయింది. డాక్టర్ కావ్య, డాక్టర్ సర్వాణి శిక్షణ ఇచ్చారు. డాక్టర్ శ్వేత పిఓ ఎంసీహెచ్, డాక్టర్ వినయ్ కుమార్ పిఓ డిటిటి శిక్షణలో పాల్గొన్నారు. డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ ఈ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. హై రిస్క్ గర్భిణీల గుర్తింపు, నిర్వహణ, రిఫరల్, ఏఆర్ఎం, ఎంఏఎన్, ఏఎన్ఎం, ఎల్ఎంఎస్ యాప్ ఉపయోగం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడింది. ఈ శిక్షణ మాతా శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తదుపరి బ్యాచ్లు త్వరలో జరుగుతున్నాయని, మిగిలిన ఏఎన్ఎంలు జిల్లా హెల్త్ ఆఫీస్ ద్వారా వివరాలు తెలుసుకోండని సూచించారు. బ్యాంక్ ఉద్యోగుల చిరకాల వాంఛ అయిన వారానికి 5 రోజులు పని విధానం అమలు చేయాలని నిజామాబాద్లో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేశారు.
బ్యాంక్ ఉద్యోగుల చిరకాల న్యాయమైన డిమాండ్ అయిన వారానికి 5 రోజుల పని విధానం అమలు చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు 27వ తేదీన దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మన నిజామాబాద్లో SBI ప్రగతి భవన్ శాఖ వద్ద ధర్నాలో పాల్గొని నిరసనను తెలియజేశారు. మార్చి 2024లో జరిగిన 12వ వేతన సవరణ చర్చల సందర్భంగా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఈ డిమాండ్ను అంగీకరించి ఒప్పందం చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకపోవడం వల్ల బ్యాంక్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో సిబ్బంది కొరత, అధిక పని భారం, లక్ష్యాల ఒత్తిడి, డిజిటలైజేషన్ పేరుతో పెరుగుతున్న బాధ్యతలు ఉద్యోగులపై తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పని, వ్యక్తిగత జీవన సమతుల్యత కల్పించాల్సిన అవసరం అత్యవసరంగా మారింది. ఇప్పటికే RBI, SEBI, LIC, NABARD, IRDA తదితర ఆర్థిక సంస్థలో వారానికి 5 రోజుల పని విధానం అమలులో ఉండగా బ్యాంకు ఉద్యోగులకు మాత్రం దీనిని అమలు చేయకపోవడం అన్యాయమని UFBU స్పష్టం చేసిందని పలువురు అన్నారు. ఈ రోజు సమ్మె అనివార్యమైంది. ప్రజలు, ఖాతాదారులు ఈ ఉద్యమానికి సహకరించి బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి మద్దతు ఇవ్వాలని UFBU విజ్ఞప్తి చేస్తోంది. ఈ కార్యక్రమంలో కన్వీనర్ UFBU వి రమేష్, AIBEA నుండి మనోజ్ సింగ్, ఇతర బ్యాంకు అధికారులు మరియు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ ధర్నాలో IFTU భూమన్న, AITUC ఓమయ్య, LIC నాయకులు, ఇతర పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, N శ్రీధర్ స్వామి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు UFBU పిలుపు మేరకు మేము నిజామాబాద్ పట్టణంలో మరియు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఆల్ ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు సమ్మెలోకి దిగడం జరిగింది. మేము 2015 నుంచి మా చిరకాల వాంఛ అయినటువంటి 5 రోజుల పనిదినం గురించి మేము గవర్నమెంట్ను కానీ ఇటు IBIని కానీ అడుగుతూనే ఉన్నాము. 2015లో 2 శనివారాలు మాకు హాలిడేగా ప్రకటించడం జరిగింది. తర్వాత 2022లో జరిగినటువంటి బైపర్డేట్ సెటిల్మెంట్లో మాకు 5 రోజులు పని దినాలు ఇస్తాము అంటేనే మేము వేజ్ రివిజన్ ఒప్పుకుంటాము అని అంటే దాంట్లో క్లాస్ పెట్టేసి మన DFS కానీ మన సెంట్రల్ లేబర్ కమిషన్ కానీ ఆ క్లాస్ పెట్టేసి గవర్నమెంట్కి పంపిస్తే వేల్పూర్ మండలం పచ్చల నడుకుడు గ్రామంలో ఇరిగేషన్ SC అధికారులు పెద్ద చెరువు, బుడిగేడు చెరువు, కట్టపెద్ద చెరువు, కాలువ గద్వాల్, మోతే కాలువ రెగ్యులేటర్ గురించి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి పరిశీలించారు. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సీజ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డితో పెద్ద చెరువు కాలువకు గద్వాల్, పెద్ద చెరువు, బుడిగేడు చెరువుల కట్ట సుందరీకరణ పనుల గురించి వివరించగా వెంటనే దాని పనుల కొరకు సంబంధిత అధికారులను పరిశీలనకు చేయవలసిందిగా కోరడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పెద్ద చెరువు కట్టపైన ఉన్న చెట్లను, బుడిగేరు చెరువు కట్టపై ఉన్న అంకన్న సంఘం నుండి అడెల్లి పోచమ్మ వరకు గల ఉన్న చెట్లను తొలగించే పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. సహకరించిన బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి, సీజ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. బుడిగేడు చెరువు కట్లపై సుందరీని కరుణ పనులను త్వరలోనే ప్రారంభం జరుగుతుందని అన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఇరిగేషన్ SC నిర్జా నాసిర్ హుసేన్, EE భానుప్రకాష్, DE మహేష్, AE ప్రదీప్ రెడ్డి, ఉప సర్పంచ్ రఘువీర్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, మాజీ సొసైటీ డైరెక్టర్ గట్టు ఉతల నర్సారెడ్డి, OBC జిల్లా నాయకులు లింగేశ్వర్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హలీముద్దీన్, నెహ్రూ, కృపాల్, ఆది చిన్న, ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని వెంకట్పూర్ గ్రామంలో ఈ నెల 5వ తేదీన అక్రమ ఇసుక డంపులను గుర్తించి రెవెన్యూ పోలీస్ సిబ్బంది సీజ్ చేసిన ఇసుకను ఈ రోజు వేలం చేశారు. MRO శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన వెంకటాపురం గ్రామంలో 2 ఇసుక డంపులను RI గోపాల్ పోలీస్ సిబ్బంది మా ఆధ్వర్యంలో సీజ్ చేయడం జరిగిందని అన్నారు. ఈ డంపులను సబ్ కలెక్టర్కి ఆధీనపరచడం జరిగిందని, వారి ఆదేశాలతో ఓపెన్ యాక్షన్లో వేలం వేయాలని చెప్పడం జరిగిందని తెలిపారు. ఒక డంపులో 25 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక,
రెండో డంపులో 52 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక ఉందని, మొత్తం 77 ట్రిప్పులకు ఈరోజు వేలం వేయడం జరుగుతుందని అన్నారు. అందుకు మీడియాలో ఈ నెల 27వ తేదీన ఇసుక వేలం ఉంటుందని తెలపడం జరిగిందని, దాని ప్రకారం ఈరోజు ఇసుక వేలం వేయడం జరుగుతుందని అన్నారు. ఈ వేలం పాటలో 8 మంది పాల్గొనడం జరిగిందని, పాల్గొన్న వారు 10,000 రూపాయలు డిపాజిట్గా ముందు కట్టవలసి ఉందని తెలిపారు. ఈ వేలం పాటలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఒక ట్రిప్పుకు 900 రూపాయలు నిర్ణయించగా, కుక్కునూరు గ్రామానికి చెందిన ఆర్ఏ రాజేందర్ అత్యధికంగా 1,200 రూపాయల వేలం పాట పాడి ఇసుకను కైవసం చేసుకోవడం జరిగిందని అన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజ్ 30 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతి బిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్ణాటక లయన్స్ భవన్ కిసాన్ నగర్లో ప్రతి మంగళవారం ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ కంటి పరీక్షల్లో కంటి ఆపరేషన్లు అవసరం చేయని వారందరికీ ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయిస్తున్నాం. అలా శస్త్రచికిత్సలు పూర్తి చేయించుకున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి అద్దాన్ని పంపిణీ చేస్తున్నాం. ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు కంటితో. బాగేపల్లి గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు టేబుళ్లు, కుర్చీలు బహుకరణం చేయడం జరిగింది. రేంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో పాఠశాలకు 7 టేబుళ్లు, అంగన్వాడీ చిన్నారులకు 20 కుర్చీలను గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆవుల సవిత నరేష్, ఉప సర్పంచ్ జ్యోతి, గ్రామ పంచాయతీ పాలక వర్గం బహుకరించారు. అలాగే మాతృదేవోభవ వారి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ పాముల సాయిలు 5వ తరగతి విద్యార్థులకు ప్లేట్లను అందజేశారు. అలాగే జీపీ కారోబర్ మహేష్ పరీక్ష అట్టలు, నోట్బుక్స్లు, పెన్లను అందించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం సర్పంచ్, ఉప సర్పంచ్లకు శాలువాతో సన్మానించారు. మాజీ సర్పంచ్ ఆగంటి సురేందర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి జాజు శ్రీకాంత్, ప్రధానోపాధ్యాయులు నరేంద్ర శేఖర్, మాజీ ఉప సర్పంచ్ సుంకరి సుదర్శన్, ఆవుల నరేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బాగేపల్లి గ్రామంలో సర్పంచ్ పాలకవర్గం, గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరం కలిసి ఈ స్కూల్కి ప్రైమరీ, అంగన్వాడీ అందరికీ కింద కూర్చుంటున్నారనే ఉద్దేశంతో మేమందరం కలిసి పెట్టిన కొంత మోతాదులో డబ్బులు కూడబెట్టుకొని 6 బెంచెస్, 20 చైర్స్ వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది. అలాగే మాజీ సర్పంచ్ గారు దేవోభవ ఫౌండేషన్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ NCN న్యూస్.